హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. మగ్గం వర్క్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం అండి ఈ వీడియో. మనం ఇంట్లోనే కూర్చొని చాలా సులభంగా మగ్గం వర్క్ నేర్చుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మగ్గం వర్క్ నేర్చుకోవడానికి కావాల్సిన మెటీరియల్స్ స్టాండ్, రింగు కంపల్సరీ అండి. 18 ఇంచెస్ రింగు స్టాండ్ తీసుకోవాలి. ఒక రింగ్ ఉంటే సరిపోదండి, స్టాండ్ కంపల్సరీ కావాలి. స్టార్టింగ్ కదండి, మనము బిగినర్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి స్టాండ్ కావాలి. కాటన్ క్లాత్, కాటన్ థ్రెడ్, నీడిల్స్. ఓకేనా ఫ్రెండ్స్, సిల్క్ థ్రెడ్స్, మనకి నచ్చిన కలర్స్ సిల్క్ థ్రెడ్స్ తీసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ముందుగా మనం మగ్గం వర్క్ నేర్చుకోవడానికి కావలసిన మెటీరియల్స్ అండి. ఐరన్ నీడిల్స్ అండి, కాటన్ థ్రెడ్, ఫస్ట్ కాటన్ థ్రెడ్తోని కుట్టిన తర్వాతకి సిల్క్ థ్రెడ్స్ని యూజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఐరన్ నీడిల్స్కి వీడియోలో చూపించినట్టు థ్రెడ్స్ కట్టుకోవాలి. థ్రెడ్స్ కట్టుకోవడం వలన మనం అనే సూదిని కుట్టడానికి పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది, చాలా సులభంగా ఉంటుంది. ఇందులో ఒక సూది సన్నగా పొడవుగా ఉంది కదండి, దీని కొన ఇది పూసలకి యూజ్ చేస్తాం అనమాట. చిన్నగా లడ్డుగా ఉన్నది దారం కుట్టడానికి యూజ్ చేస్తాము. ఇవి రెండు మగ్గం వర్క్ కుట్టడానికి చాలా ఇంపార్టెంట్ అండి ఇవి నీడిల్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో మగ్గం వర్క్ కుట్టడానికి స్టీల్ నీడిల్ కూడా ఉంటుంది. స్టీల్ నీడిల్ అనేది బిగినర్స్ యూజ్ చేయకపోవడమే మంచిదండి. ఎందుకంటే దీని కొన సన్నగా ఉంటుంది, దీన్ని పట్టుకోవడానికి జారిపోతూ ఉంటుంటుంది, థ్రెడ్ తీసేటప్పుడు తడుతూ ఉంటుందండి, పోగు వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు రింగుకి క్లాత్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. రింగ్కి క్లాత్ని ఇలా పరిచి రింగ్ని అన్ని వైపులా ప్రెస్ చేస్తూ పెట్టాలండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకొని మనం క్లాత్ని అన్ని వైపులా లాక్కోవాలన్నమాట. సైడ్స్కి టైట్గా లాక్కోవాలి, ముడతలు లేకుండా. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కడికో బయటికి వెళ్ళి అవస్థ పడే బదులు ఇంట్లోనే కూర్చొని మన ఖాళీ టైంలో చాలా సులభంగా చిన్న చిన్న ట్రిప్స్ ఫాలో అవుతూ మగ్గం వర్క్ నేర్చుకోవచ్చండి. ఎంత ఈజీ అంటే మగ్గం వర్క్ నేర్చుకోవడం చాలా ఈజీ అండి. నా వీడియోస్ ఫాలో అవుతూ నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు రింగుకున్న స్క్రూని టైట్ చేసుకోవాలి. ఇలా టైట్ చేసుకోవడం వల్ల క్లాత్ అనేది టైట్గా అయిపోతుంది. మరొకసారి అన్ని వైపులా క్లాత్ని లాక్కోవాలన్నమాట. ఇలా లాక్కోవడం వలన క్లాత్ అనేది టైట్గా అయిపోతుంది. ఎందుకంటే క్లాత్ టైట్గా ఉంటేనే వర్క్ నీట్గా వస్తుందండి. ముడతలు ఉందనుకో వర్క్ జరగదండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా ఫిట్ చేసుకున్న దాన్ని రింగ్కి ఫిట్ చేయాలి. ఫిట్ చేయడం ఏముండదండి, మీద పెట్టేసి అన్ని సైడ్స్లో ప్రెస్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు పెట్టేసుకొని క్లాత్ని మరొకసారి టైట్గా లాక్కోవాలి. టైట్గా ఉందా లేదా అని ఫింగర్తోని మనం ఇలా అంటూ టైట్గా లాక్కోవాలి. ఓకేనా ఫ్రెండ్స్.